పేదల కష్టాన్ని తన కష్టంగా భావించి బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్నే పోరాటంగా మార్చుకున్న నాయకుడు మందకృష్ణ మాదిగ. ఆరోగ్యమనేది ప్రతి మనిషి హక్కు. డబ్బులేని కారణంగా పేదవాడు వైద్యమందుకోలేని పరిస్థితి మారాలి అనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ కోసం జరిగిన పోరాటంలో మందకృష్ణ మాదిగ కీలకంగా ఉద్యమించారని ఎంఆర్పీఎస్ నాయకులు గుర్తుచేస్తున్నారు. ఈరోజు కరీంనగర్లో ఆరోగ్యశ్రీ వేడుకలను నిర్వహించిన ఎంఆర్పీఎస్ నాయకురాలు బొద్దుల వాణి కేక్ కట్ చేసి మందకృష్ణ మాదిగకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, పేద ప్రజలందరికీ అండగా నిలిచే నాయకుడు. ఇంటికి ఒక పెద్ద కొడుకులా కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలుస్తున్నారు అని భావోద్వేగంగా పేర్కొన్నారు. పేద కుటుంబంలో అనారోగ్యం వస్తే, చేతిలో డబ్బు లేకపోతే ఆ కుటుంబం పడే బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులోకి రావాలనే లక్ష్యంతో జరిగిన కేకులెట్లు బంద్ చేయరు ఒకసారి. మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితంగా నేడు ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని కరీంనగర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరికి రాని ఆలోచన. పేద వర్గాల ప్రజలకు కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం కల్పించాలని ఒక డిమాండ్తోని గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు గుండె జబ్బుల పిల్లల కోసం ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తే ఆ ఉద్యమంలో భాగంగానే ఈ ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిందన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఒక ముస్లిం పేద మైనార్టీ వర్గానికి చెందినటువంటి ఒక నసీమా అనే అమ్మాయి గుండె జబ్బుతోని బాధపడితే ఆ అమ్మాయి కోసం ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుండె జబ్బులతో బాధపడుతున్న ప్రతి పేద నిరుపేద విద్యార్థిని తీసుకొచ్చి ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తే ఆగస్టు 7న హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్దన అంబేద్కర్ విగ్రహం వద్ద సుమారు 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తే ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దిగివచ్చి పేదలకు గుండె జబ్బుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం తీసుకొస్తే ఆ ఉచిత వైద్యమే ఇలా ఆరోగ్యశ్రీ కార్డుగా అవతరించింది. ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది కేవలం భారతదేశ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తర్వాత మళ్ళీ భారతదేశం తర్వాత ప్రపంచంలో అమెరికాలో కూడా ఈ మన మందకృష్ణ చేసిన పోరాట ఫలితంగానే అమెరికాలో కూడా ఉచిత వైద్యం అందించే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఆయుష్మాన్ భారత్ పేరుతో ఉచిత వైద్యాన్ని తీసుకురావడం జరిగింది. అది కేవలం మాదిగలు మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితంగానే ఇలా ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది. ఆ ఆరోగ్యశ్రీ కార్డు ఈ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మానవీయ కోణంలో పోరాటం చేసి సాధించిన చరిత్ర ఇలా మాదిగలకు మందకృష్ణ మాదిగ నాయకత్వం.